ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ప్రత్యేకంగా మీ అందరికీ ఉదయకాలము ఈ పునరుద్ధాన దినమున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరు అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనము యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని, ప్రార్థన, ఆరాధన మనమందరము కూడా పాలు పంపులు పంచుకుంటున్నాం. ఆత్మీయ మేలులు పొందుకుంటున్నాం. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు. మనము కళ్ళు మూసుకుందాము. ఈ ప్రారంభ ప్రార్థన చేసుకొని మనము కొన్ని పాటలు పాడుకొని దేవుని గణపరుచుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన జీవం గల ప్రభువా, ఉదయకాల సమయంలో నా తండ్రి పునరుద్ధాన దినమున మీతో కలిసి ఇలాగా మేము ఆరాధించడానికి ప్రభువా, గడిచిన దినాలన్నీ కాపాడి భద్రపరిచి అనేకమైన అద్భుతాలు మా జీవితంలో మీరు చేసినందుకు నీకు వందనాలు. మాకు తోడుగా, నీడగా మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, నీ రెక్కలతో మమ్మల్ని భద్రపరుస్తూ, అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా మాతో ఉంటూ, మా తండ్రి మమ్మల్ని అనుదినము నడిపిస్తున్న మా దేవుడవు, మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని పోషిస్తున్న మా దేవుడవు నీకు వందనాలు. ఈ వాక్యము, ఈ ఆరాధన ఎంతమంది వింటున్నారో వారందరి జీవితాల్లో నీ అద్భుతాలు చేయి. ఈ దినమున మిమ్మల్ని మేము ఆరాధిస్తుండగా, నీ ఆత్మ శక్తితో మిమ్మల్ని కీర్తిస్తుండగా మా మధ్యలో మీరు ఇవ్వండి. ఈ ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నా బిడ్డలందరూ కూడా దీవించబడేటట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము కలిసి ఓ పాట పాడుకుంటూ దేవుని కనపరుచుకుందాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూసేదనో, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూసేదనో, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూసేదనో. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదను, రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూసేదను, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూసేదను. అందరూ కూడా క్లాప్స్ కొడుతూ దేవుని ఆరాధిద్దాం మనమందరము కూడా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మహనీయుడా మహానందమే నీతో ఈ జీవితం
కాలు జారే చోటు నుండి నీ తేజో మహిమ నిలిచే. కాలు జారే చోటు నుండి తేజో మహిమ నిలిచే. సంఘములో నన్ను చేర్చిన నా మహిమ ఐశ్వర్యమా. సంఘములో నన్ను చేర్చిన నా మహిమ ఐశ్వర్యమా. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగా అందరూ రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మహనీయుడా మహానందమే నీతో ఈ ప్రయాణం. మహనీయుడా మహానందమే నీతో ఈ ప్రయాణం. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మను ఆ పిలుపు కోసం. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మను ఆ పిలుపు కోసం. నే వేచి ఉండెదను నీ కృప తోడుండగా. నే వేచి ఉండెదను నీ కృప తోడుండగా. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగా రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. యేసయ్యా రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. యేసు రాజా రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. సౌందర్య సియోనులో
ప్రియుడైన యేసయ్యను సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదెనో రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూసేదెనో యేసయ్యా రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదెనో హల్లెలూయా రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదెనో రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదెనో రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూసేదెనో నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూసేదెనో నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూసేదెనో. మనమందరం అలాగే దేవుని ఆరాధించుకుందాం. కొంచెం హల్లెలూయా ఒక్కరును లేరు నీవే నీవే రాజువు ఆరాధన యేసునికే. అందరూ అలాగే ఆరాధిద్దాం. ఆరాధన యేసునికే ఓ ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు. మంచివాడా ఆరాధన గొప్పవాడా ఆరాధన ఓ మంచివాడా ఆరాధన గొప్పవాడా ఆరాధన మంచివాడా ఆరాధన గొప్పవాడా ఆరాధన మంచివాడా ఆరాధన గొప్పవాడా ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా హల్లెలూయా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే
యేసునికే ఆమేన్ ఆరాధన యేసునికే యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే మంచివాడారాధనా గొప్పవాడారాధనా మంచివాడ ఆరాధనా గొప్పవాడారాధనా అందరూ కూడా మంచివాడారాధనా గొప్పవాడారాధనా హల్లెలూయా మంచివాడారాధనా గొప్పవాడారాధనా రాజుల రాజారాధనా సర్వోన్నతుడారాధనా రాజుల రాజారాధనా సర్వోన్నతుడ ఆరాధనా మంచివాడారాధనా గొప్పవాడారాధనా నా బంగారమ ఆరాధనా రాజుల రాజారాధనా నా బంగారమారాధనా రాజుల రాజారాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే రాజువు ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఓ ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే మంచివాడారాధనా గొప్పవాడారాధనా రాజుల రాజారాధనా సర్వోన్నతుడారాధనా వందనం యేసయ్యా 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 అందరూ కూడా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బాబా వందనం యేసయ్యా
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా వందనం యేసయ్యా బాబా బాబా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావో అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావో అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించా వందనమయ్యా వందనం యేసయ్యా హో వందనం యేసయ్యా బాబా బాబా బాబే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసనా హోసనా నీవే మహారాజువు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు బాబా బాబా హోసనా హోసనా నీవే మహారాజువు హల్లెలూయా 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 నీవే రాజువు హోసనా హోసనా నీవే మహారాజువు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా వందనం యేసయ్యా బాబా 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 హమే వందనం యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావో అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మంచివాడా ఆరాధన, గొప్పవాడా ఆరాధన, రాజుల రాజా ఆరాధన, నా బంగారం ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా, నీ వంటి ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. పరిశుద్ధుడారాధన, ధవలవనుడారాధన, పరిశుద్ధుడారాధన, నా ధవలవనుడారాధన. నీ వంటి ఒక్కరును లేరు, నీవే నీవే రాజు. ఉదయకాలం మాతో కూడా మీరు ఈ ఆరాధనలో ఉన్నందుకు వందనాలయ్యా. ఈ స్తుతి ఆరాధన మధ్యలో నీవు సెరూబుల మధ్యలో నివసించినట్టుగా మా మధ్యలో నువ్వు నివసిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఆరాధనతో మాతో ఉండి మా జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృపకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచి ఆదరించి మహనీయుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యూట్యూబ్ ద్వారా చాలామంది వాక్యాలు విని బలపడుతున్నారు. చాలా దగ్గరికి మేము పంపిస్తున్నాము. దుబాయ్, బెహ్రాన్, అమెరికా, తెలుగు రాష్ట్రాల్లోన ఆయా ప్రాంతాలకి ఈ వాక్యం విని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. ఇదిగో ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా మేము ఆశ్రయించబడ్డం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చాలా సంతోషం. మేము ఆ సాక్ష్యం చెప్పినప్పుడల్లా వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ మధ్యకాలంలో బెహ్రాన్లో జాబ్ చేస్తున్న భరత్ గారు, అమ్మగారు, వారి జీవితాల్లో వాక్యం వింటున్నప్పుడే దేవుడు వాళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఏమనంటే, మీరు విశ్వాసము ఉంచండి, అవిశ్వాసం వల్ల మీరు సందేహింపకండి అని వాక్యం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే దిగి వచ్చి మాట్లాడినట్టు ఆ వాక్యం వాళ్ళ ధైర్యపరిచి నమ్మి అప్పుడే మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన చేసి నమ్మినప్పుడు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది అనమాట. ఇదిగో మీకు కొత్తగా జాబ్ వచ్చింది అద్భుతంగా అని. అంతే, వాళ్ళు నమ్మారు, ప్రభువుని నమ్మారు, ఆ వాక్యం నమ్మారు. దేవుడు వారి జీవితాల్లో అద్భుతం చేశాడు. అలాంటి అద్భుతాలు ఎన్నో
చాలామంది జీవితాల్లో జరుగుతున్నాయి. వారు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యం మనం విందాం. మరి ఉమా సిస్టర్ వారి జీవితాల్లో ఏం జరిగిందో ఆ చిన్న సాక్ష్యం చెప్తారు, మనమే విందాం వారి నోటిలో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను మీ అందరితో కలిసి సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి కూడా నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో మళ్ళీ ఇంకో మేలు మా జీవితంలో జరిగించాడు దేవుడు. అదేంటంటే, తన జాబ్ విషయంలో మేము లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ప్రేయర్ చేస్తూ వచ్చాము. జాబ్ విషయంలో ఈ కంట్రీలో ఉండాలా, వేరే కంట్రీకి మేము వెళ్ళాలా అంటూ ప్రేయర్ చేస్తూ వచ్చాము. వేరే కంట్రీకి నుంచి కూడా ఆఫర్స్ వచ్చింది తనకి. కానీ అనుకున్న రీతిగా లాస్ట్ ఫిబ్రవరిలో మేము వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకున్న ఉద్దేశంలో మేము ఉన్నాము. కానీ ఈ ఇయర్ జనవరిలో దేవుడు ఇంకో ఆఫర్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ బహ్రెయిన్ ఫార్మసీ అనే కంపెనీలో మనకి కొత్తగా ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు సంతోషపడ్డాము, ఇద్దరం సంతోషపడ్డాము. దేవుడు చెప్పింది కావచ్చు, దేవుడు మన దగ్గర ఆశీర్వాదం చేయాలనుకుంటాను. మన ఇద్దరం సంతోషపడి ప్రేయర్ చేస్తాము. వచ్చిన ఆఫర్ని మేము యాక్సెప్ట్ చేసాము. సరే అని తను ఆఫర్ లెటర్, తనకి మార్చి నెల ఆఫర్ లెటర్ వచ్చింది కొత్త కంపెనీ నుంచి. ఆఫర్ లెటర్ పాత కంపెనీకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, రెజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు అనేసి వాళ్ళు చెప్పారు. మేము వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాము, సినిమా గారికి. పాస్టర్ గారు ఇలా అంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అన్నప్పుడు పాస్టర్ గారు ప్రేయర్లో పెట్టిన విషయం కోసం ప్రేయర్లో పెట్టింది. ఇలాగే ఈ రోజు గడుస్తూ వచ్చింది. వాళ్ళు పంపించము ఉన్నారు. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు తను చేస్తున్న కంపెనీలో ఏదీ లేదు. వాళ్ళు ఏమీ రెస్పాండ్ కాకుండా అలానే ఉన్నారు. సరేలే, ప్రార్థన చేద్దాం, దేవుడు చేతి ఉంటే దేవుడు మనం ముందుకు తీసుకెళ్తాడు, లేదంటే ఈ కంపెనీలో నేను ఉంచుతాడు అనేసి మేము ఇరువురు ప్రేయర్ చేస్తూ వచ్చాము. అలాగే మా ఫ్యామిలీస్ కూడా ఈ విషయంలో ఎంతకన్నా ప్రార్థన చేస్తుంది. అది ఒక రోజు ఏమైంది, పాస్టర్ గారు సిమోన్ గారు ఆదివారం రోజు వాక్యం చెప్తున్నారు, అవిశ్వాసం వల్ల సందేహింపక ప్రార్థన చేయండి అని. ఆ వాక్యం నేను వింటున్నాను. ఒక రోజు మధ్యాహ్నం కూడా కూర్చుంది, సండే రోజు దేవుడు ఎంతో స్పష్టంగా నాతో మాట్లాడుతున్నట్టు నా హృదయంలో ప్రేరేపణ. పాస్టర్ చెప్తున్నాడు, దేవుడు నీతో చేసే వాగ్దానం మర్చిపోతాడా, నీతో ఎన్ని విషయాలు మాట్లాడాడు, ఈ విషయంలో దేవుడు నేను వదిలిపెడతాడా అని దేవుడు ఎంతో స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా నా హృదయంలో ఎంతో వేదన. ఈ విషయంలో నువ్వు నన్ను వదిలిపెట్టలేదు కదే, ఇప్పుడు కూడా నువ్వు నన్ను వదిలిపెట్టాను. నేను వెంటనే పాస్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే నువ్వు మోకరించు వాడుకు, దేవుని పట్ల కార్యం చేస్తున్నాడు. నేను ఆ క్షణాన్ని మోకరించి ఒకటి అడిగాను, దేవా ఎన్నో కార్యాలు చేస్తావు, ఇది నీకు కాదు, నేను అడుగుతున్నాను నీ సన్నిధిలో, నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడుతున్నావు, ఈ కార్యం నా భర్త పట్ల నువ్వు జరిగిస్తున్నావు అని నేను నమ్ముతున్నాను అని నేను విశ్వాసంతో నేను దేవుడి వైపు కనిపెట్టినప్పుడు నిజంగా విత్ ఇన్ సెకండ్స్లో నేను వాక్యం వింటున్నాను, ప్రేయర్ చేశాను. వెంటనే నేను ప్రేయర్ చేసి నేను కళ్ళు తెస్తాను, భర్త ఫోన్ చేశాను నాకు. సరే వాక్యం వింటున్నాను కదా, ఇప్పుడు ఎందుకు నేను కాల్ లిఫ్ట్ చేయడం అనుకున్నాను. కానీ మళ్ళీ మధ్యలో తన కాల్ నేను మాట్లాడాను. అంటే నాకు చెప్పాడు, వాళ్ళు ఇప్పుడే వాళ్ళు కాల్ చేసి చెప్పారు, రిలీవింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని. ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా మనం పెడితే దేవుడు మన ప్రార్థన అనిపిస్తానని చెప్పాడు. నిజంగా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇది మళ్ళీ నా ఊహకందని కార్యం, ఎందుకంటే వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు ఈ కంపెనీ నుంచి తనను పంపించడానికి. మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచన పూర్తిగా వేరు. ఊహకందని కార్యాలు మేము ఊహించలేదు ఈ రకంగా మమ్మల్ని అసలు వీళ్ళు రిలీవింగ్ ఇస్తారని. ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు తన జాబ్ విషయంలో. ఏమైందంటే నెక్స్ట్ రోజు వాళ్ళ సేమ్ కంపెనీ ఎంటీ పిలిచి ఇప్పటి వరకు తన భరత్ పిలిచి ఇప్పటి వరకు వేరే కంపెనీ నుంచి మేము ఇక్కడికి ఎంప్లాయీస్ తీసుకున్నాం. కానీ మా కంపెనీ 75 years అయింది కంపెనీ స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఎవరిని ఇక్కడి నుంచి పంపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే పంపిస్తున్నాము. దానికి కూడా మేము నీకు ఒక పెడుతున్నాం ఏంటంటే, ఈ కంపెనీ నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళు తీసుకుంటేనే నేను నా కంపెనీకి మేము పంపిస్తాము, లేకపోతే పంపించుకున్నారు. ప్రార్థన చేసాము, ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడు, ఈ విషయంలో మమ్మల్ని వదిలిపెట్టడు అనేసి మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. April 26th పాస్టర్ గారు వాళ్ళ దేవుడు మాతో మాట్లాడాడు. అదే రోజు తను విత్ ఇన్ సెకండ్స్లో భరత్ ఫోన్ చేసి నాకు చెప్పడం, దేవుడి కార్యం చేయడం. నెక్స్ట్ రోజు వాళ్ళ ఓనర్స్ ఇలా చెప్పడం, ఈ యొక్క
ఇది ఒకటి మాకు పెట్టాడు. మళ్ళీ ఆ విషయంలో ఒకటి ప్రార్థన చేసి మేము ఇరువురు కలిసి ప్రార్థన చేసాం. పాస్టర్ గారు నేను ఏ టైంలో ఆ వాక్యం విన్నాను, నేను వెంటనే వాక్యం విని పెట్టేసినంత భరత్ నాకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసింది. పాస్టర్ గారు ఇలా అని వాళ్ళు ఒప్పుకున్నారంట, తీసుకెళ్ళి భరత్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారంట అన్నప్పుడు పాస్టర్ గారు నోట్లో నేను ఎప్పుడైనా మమ్మీ కోసం ప్రార్థన చేసి ఇప్పుడే నేను లేసాను, నేను ఫోన్ కాల్ వచ్చిందని నేను లేసాను. నా హృదయంలో ఎంతో సంతోషం అనిపించింది. దేవుడు చిత్తం నెరవేర్చబడింది ఆ రోజు. నేను వినడము, పాస్టర్ గారు ప్రార్థన చేయడము, నేను ప్రార్థన చేయడము, ఒకే సమయంలో ఇవన్నీ జరిగింది. చాలా సంతోషం అనిపించింది మనసుకి. ఏమైందంటే భరత్ సో ఆయన ఇలా చెప్పారు, నేను ఇక్కడి నుంచి పంపించాలంటే 37 lakhsకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వాళ్ళు కొనుక్కోవాలని. అప్పుడు ఇప్పుడు తను తీసుకున్న కొత్త కంపెనీ వాళ్ళు అవి తీసుకోవడానికి అగ్రీ అయ్యారు. భరత్ని పంపించాలి, ఇక్కడి నుంచి తీసుకోవాలంటే మేము ఇవి తీసుకుంటాము, మా ఎంప్లాయీ మాకు కావాలనేసి వాళ్ళు అగ్రీ అయ్యారు. ఎంత ఊహకమని కాదు, ఎందుకంటే తన కోసమని దేవుడు 37 lakhs ఎక్విప్మెంట్స్ని వాళ్ళు తీసుకోవడానికి దేవుడు ఎంతో మేలు చేశారు. నిజంగా మా జీవితంలో ఎన్నో కార్యాలు, భరత్ జీవితంలో అయితే ఎన్నో ఊహించిన కార్యాలు, మా పరిస్థితులు మేము ఏంటి ప్రభువా అని మొరపెట్టినప్పుడు ఎప్పుడు మా ప్రార్థన తోసుకొచ్చిన దేవుడు ఇరుకంగా ఎన్నో కార్యాలు చేశాడు. ఆ తర్వాత తను ఇప్పుడు కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఈ నెల జూన్ 1 నుంచి తను కొత్త కంపెనీలో జాయిన్ కావడానికి దేవుడు ఎంతగానో మార్గం తెరిచాడు. మా కొరకు, మా ఫ్యామిలీ కొరకు మీరు ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. మా బిడ్డల కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థించి నేను అడుగుతున్నాను. ఇంకను దేవుడి సన్నిధిలో మేము ఎంతో విశ్వాసంగా ఉండాలి, ఇంకను శిలువ భార్యని ఎత్తుకుపోయే బిడ్డగా మేము ఉండాలని నేను మనం చేసుకుంటున్న ప్రార్థన, నా సాక్ష్యము దేవుడు దీవించింది కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోకి మనం వెళ్దాము. ఉదయకాలము దేవుడే మనతో మాట్లాడి ఈ పునరుద్ధాన దినమున ఒక అద్భుతమైన వర్తమానముతో మన జీవితాల్ని మనము బలపరుచుకుందాం. దేవుడు నాతో మాట్లాడింది మీతో మాట్లాడాలని ప్రార్థన ద్వారా మేము ముందుకు రావటం జరుగుతుంది. వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మాతో మీరే ఉండి నీ మాట నా నోటు ఉంచి మీరు నాతో మాట్లాడమని ప్రభువా మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. గడిచిన దినాల్లో మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తూ ఇమ్మానుయేలు దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరిచేవాడుగా, మమ్మల్ని ఆదరించేవాడిగా, మా కన్నీటి తుడిచేవాడిగా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తూ మేము చేస్తున్న ప్రార్థనలకి ప్రతిఫలం అనుగ్రహిస్తున్న మహనీయుడిగా నువ్వు ఉన్నందుకు వందనాలయ్యా. ఉదయకాలం మాతో కూడి వాక్యంతో మాట్లాడి నేమెల్లలేని స్వరముతో మాతో మాట్లాడి మా జీవితాలను మీరు కట్టమని యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము గడిచిన దినాల్లో మీరు విని అనేక మంది బలపడ్డారు, అనేక మంది మాకు ఫోన్ చేస్తున్నారు. ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు పాస్టర్ గారు అని అనేక మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ అందరికీ వాక్యం వింటూ బలపడుతూ ఆదరించబడుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎంవిఏ చర్చి తరపున, మా తరపున, మా సంఘము తరపున వందనాలు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 21 అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, చాలాసార్లు మీరు ఈ వాక్యాన్ని చదివే ఉంటారు. అయినప్పటికీ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఈ వాక్యము ద్వారా ఒకసారి మనం ఆలకిద్దాము. మరియు 20 మత్తయి సువార్త 21 అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుతాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో
మీరు వేటినైతే అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని మీరు వాటన్నిటినీ కూడా పొందుదురని వారితో చెప్పెను. వారితో చెప్పెను. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా చెలివిస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా వేటినైతే అడుగుదురో అవి దొరికినమని అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ కూడా పొందుకుంటారు. ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాలి కాబట్టి, చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు. క్రైస్తవులు కదా, ఏదో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, ఉడత ప్రార్థన అని కొంతమంది. ఇదిగో క్రైస్తవులం కదా, ఎలాగైనా పొద్దున్న లెగిసి ఈ టిఫిన్ కొరకు, ఈ భోజనం కొరకు ప్రార్థన చేసుకుందాం అనేవాళ్ళు కొంతమంది. నిజమైన ప్రార్థన, ఒక శక్తివంతమైన ప్రార్థన నీ గుండెల్లో నుంచి, నీ హృదయంలో నుంచి అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నీ హృదయంలో భారం ఉన్నప్పుడు, నీ హృదయంలో ఒక దర్శనం ఉన్నప్పుడు, నీ హృదయంలో సంఘము గురించి, సంఘ విస్తారణ కొరకు, పరిచర్య కొరకు నాయకునితో నువ్వు నడుస్తూ, అయ్యో నా సంఘం విస్తరించాలి, ఈ పరిచర్య విస్తరించాలని నీ గుండెల్లో నిజముగా భారం ఉంటే అది నీ అంతరంగములతో, నీ హృదయముతో నువ్వు ప్రార్థన చేయటం మొదలెడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతున్న మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ. చాలా ప్రార్థనలు చేస్తున్నాం, మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనం చేస్తున్న ప్రార్థన మీద మనకే నమ్మకం పోయింది. ఏదో ప్రార్థన చేసుకోవాలా, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, ఏదో ఊరు వెళ్ళేటప్పుడు స్తోత్రమునైనా 2 ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఏదైతే, దేని కొరకైతే మనం పొందుకోవాలో, ఒక గురితో ఆ గురిని చేరుకోవాలి, ఆ గురి దగ్గరికి వెళ్ళాలి, నా కుటుంబంలో కార్యం జరగాలి, నా బిడ్డల జీవితంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా బిడ్డల్లో ఈ కార్యం జరగాలని ఒక పట్టుదలతో, ఒక బాధ్యతగా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అది కొండనైనా అది బద్దలు చేయగలుగుతుంది, అది పరిస్థితులు మార్చగలుగుతుంది. నీ శరీరంలో వ్యాధి అయినా కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు ఎలాంటి అయినా కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి అయినా కావచ్చు. కానీ దేవుని వాక్యము నువ్వు నమ్మి నిజముగా ఆయనను విశ్వసించి, ఆయన శక్తిమంతుడు, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యముగా చేస్తాడు అని ఒకవేళ నువ్వు నమ్మితే, ఒకవేళ నమ్మి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయటానికి ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతురో అవి దొరికినవని మనం నమ్మాలట. దొరికినవని ప్రార్థన చేసి వదిలేస్తున్నాం, ప్రార్థన చేసి వదిలేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు అవి దొరికినవై అని, లేక వాటిని పొందుకుంటున్నామని, అవి మా కొరకు దేవుడు ఇస్తున్నాడని నీ కళ్ళతో నువ్వు చూడాలి, నీ నోటితో మాట్లాడుతూ ఉండాలి. నీ హృదయంలో విశ్వసించినప్పుడు దేవుడు నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవటం జరుగుతుంది. నా జీవితంలో ఎన్నో నేను అలాగా చూచాను. ఈ వాక్యం వింటున్న వారు అనేక మంది వారి జీవితంలో సాక్ష్యాలు మాకు చెప్తున్నారు. అయ్యా, ఇదిగో మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేసినప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకున్నాం, వాటి అందు విశ్వసించాం, దేవుడు కార్యం చేశాడని అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతున్నారా? చేస్తున్న ప్రార్థన వృధా కాదు, శ్వాసంతో కూడిన ప్రార్థన అది వృధా కాదు.
చాలామంది బ్రతికున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమే అన్నట్టుగా. కొంతమంది చిన్న చిన్న ప్రార్థన చేస్తే క్రైస్తవులమని చెప్పుకుంటూ కొంతమంది ప్రార్థనే చేస్తలేదు, కొంతమంది ప్రార్థనకే వస్తలేదు, కొంతమంది బైబిలే చదువుతలేదు. వారికి ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు, వారికి ఏదైనా ఈ ఆపద వచ్చినప్పుడు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అని పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఇదిగో మా కొరకు ప్రార్థన చేయమని ఆ సంఘ పెద్దలతో ఎవరు చెప్తుంటారు. ఆ పక్కింటి వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్తారు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తలేదు, వీళ్ళకు ఒక సాక్ష్యం లేదు, వీరికి ప్రార్థనతో కూడిన ఒక సాక్ష్యం వీరికి లేదు. ఈనాటి సంఘములో ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు, సాక్ష్యం లేని వారు తక్కువైపోయారు. చాలామంది ఈనాటి సాక్ష్యం లేని జీవితాలు. కారణం ఏంటంటే వారి జీవితంలో సజీవమైనది ఉండలేదు. కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన లేని ప్రతి స్థలములో సాక్ష్యం ఉండదు. ప్రార్థన లేని ప్రతి జీవితంలో, ప్రార్థన లేని ప్రతి వ్యక్తిలో సాక్ష్యం ఉండదు. ఒకవేళ ప్రార్థన ఉంటే ఆ జీవితంలో సాక్ష్యం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రార్థన అద్భుతాలు చేస్తూ ఉంటుంది, ఈ ప్రార్థన మహత్య కార్యములు చేస్తూ ఉంటుంది. కనుక నీ జీవితంలో అనుదినము సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. సాక్ష్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళ గురించి ఏరే వాళ్ళు చెప్పేది సాక్ష్యం అనుకుంటారు. వీళ్ళు వస్తుంటే లేక వీళ్ళ గురించి ఇదిగో ఇలాగా అలాగని చెప్తూ ఉండాల. అది కాదు. నీ గురించి ఏరే వాళ్ళు చెప్పపోయినా కానీ నీ గురించి, నీ క్రియలు, నీ జీవితము, నీ అంతరాత్మ నీకు సాక్ష్యం చెప్తూ ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఈరోజు సాక్ష్యము కోల్పోయి నడుస్తున్నారు చాలామంది. ఒక వ్యక్తిలో ప్రార్థన, సరైన ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? నిజమైన జీవితంతో కూడిన సాక్ష్యం ఉంటుంది. నీ జీవితంలో అద్భుతమైన నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి ఇలాగా అని ప్రజలు చూసి మహిమపరచాల. దేవునికి ఎంత అద్భుతమైన జీవితం, ఎంత పరిశుద్ధమైన జీవితం, ఎంత ప్రార్థన జీవితం, ఎంత సమర్పణతో కూడిన జీవితం అని ప్రజలు నేను గుర్తెరగాలి. ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలిగేది, ఒక వ్యక్తిని క్రీస్తులోకి మార్చగలిగేది, ఒక పాపినైనా మార్చగలిగేది ఏదైనా ఉన్నదా అంటే ఈ భూమి మీద అది ప్రార్థన. రెండోది, ఈ భూమి మీద ఏదైనా సజీవమైనది ఏమైనా ఉన్నదా అంటే అది ప్రార్థనే. ఈ భూమి మీద నువ్వు సజీవంగా ఉండాలి అంటే ప్రార్థనతో తప్ప నువ్వు దేనితో కూడా సజీవంగా ఉండలేవు. ఈ భూమి మీద సమస్తము నశించిపోతుంది, కానీ ప్రార్థన కలిగి ఉన్నవాడు సజీవంగా నిరంతరము యేసు ప్రభుతో జీవించగలుగుతాడు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 11:9 మనం చదువుకుందాం. లూకా సువార్త 11:9 మనం చదువుకుందాం. అక్కడ ఒక మాట అంటున్నాడు. 8వ నుంచి మనం చదువుకుందాం. అతడు తన స్నేహితుడైనందున లెగిసి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మోషేతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి. ఆయన ఏమంటున్నాడంటే ఒక ఉదాహరణ చెప్పాడు అనమాట. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినందున అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అయినను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చను. యేసు ప్రభువు వారు ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు నుంచి ఒక రాత్రి వెళ్ళి తనకి రొట్టెలు అడగటం మొదలెడతాడు. ఆయన ఇయ్యపోవడం, నేను ఇవ్వను, మా పిల్లలు పడుకున్నారు, లేక నా భార్య పడుకుంది, నువ్వు పొద్దురికి రా అంటే చిగ్గుమాలి మాటి మాటికి దేవుడిని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చేశాడట?
9వ వచనంలో అటువలే మీరును అడుగుడి కావలసినవన్నీ ఇచ్చి నీతో చెప్పుచున్నాను. అడుగుతున్నప్పుడట ఆయనకి కావలసినవన్నీ ఆ స్నేహితుడు ఇచ్చాడట. ఒక స్నేహితుడే నీకు కావలసినవన్నీ ఇచ్చినప్పుడు నీ పరలోకపు తండ్రి, నీ కొరకు రక్తము కార్చిన నా యేసయ్య, పరిశుద్ధాత్మ నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించడా? ఆయన ఇవ్వడా? ఆయన అంటున్నాడు 9వ వచనంలో, అటువలే మీరు కూడా అడగండి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, మీతో చెప్పుచున్నాను. అబ్బాయి, ఎంత అద్భుతమైన మాట. దేవునికి అడుగుతున్నావా? నీ కుటుంబంలో, సంఘములో, సంఘ అవసరతల కొరకు, లేక నీకు బిడ్డల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, అది ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి నొందాలి అని ఒకవేళ నువ్వు అడుగుతున్నావా? నీ బిడ్డల కొరకు ఒకవేళ నువ్వు అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు. నువ్వేది అడిగినా ఆయన ఇస్తాడు. నన్ను అడుగుడి ఆయనే అంటున్నాడు 9వ వచనం, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడికి ఇయ్యబడదు. అడుగు ప్రతి వానికి. కొందరికి అంటలేదు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. నన్ను అడిగే ప్రతి వానికి నేను ఇస్తాను. నా యేసయ్య ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర సకల సమృద్ధిని ఉన్నది. ఆయన ఇస్తాడు. ప్రతి ఒక్క జీవి కోరికను తీర్చేవాడు. ఆకలితో, బాధతో, దుఃఖముతో, అప్పులతో, పరిస్థితులు బాగులేక ఒకవేళ ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఈ పరిస్థితుల్లో పేదరికముతో ఉన్నావేమో, ఇప్పుడే మోకరించి, నీ గదిలోకి వెళ్ళి ఇప్పుడే మోకరించి పరలోకపు తండ్రి వైపు నీ ముఖాన్ని చేసి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే, ఒకవేళ నువ్వు అడిగితే ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగు ప్రతి వానికి. ఆమేన్. అడుగు ప్రతి వానికి. నువ్వు పేదవాడివా, నువ్వు ఉన్నవాడివా, నీకుల్లుందా, వాకిలుందా అని ఆయన ఏం చూడడు. ఆయన ఎదుకొచ్చి మోకరించి తన పాపములు ఒప్పుకొని, యేసు ప్రభువా అని ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో, ఆయన ఎద్దుకొచ్చే వారిని అందరినీ కూడా ఆయన తన ప్రార్థన విని వారికి జవాబిచ్చి, ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన ఆ సమృద్ధిని, ఆకాశ వాకిట్ల నిప్పి ఆ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో కుమ్మరించటానికి నువ్వు ప్రార్థన చేస్తే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు దొరకటం చాలా అదృష్టం. మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, ఆయన 7వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన చదువుదామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి మీకు ఇయ్యబడుతుంది, వెతకండి మీకు దొరుకుతాం, తట్టుడి మీకు తట్టండి అది తీయబడుతుంది. అడుగు ప్రతి వాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అబే, ఎంత అద్భుతమైన యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇది. అడుగుడి మీకు ఇయ్యబడును. నువ్వు అడుగు, నోరు తెరిచి మోకరించి నీ హృదయాన్ని కుమ్మరించుకొని నీళ్లు కుమ్మరించినట్టుగా మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణముల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నువ్వు చేస్తున్న పని కొరకు ప్రార్థన చేయి. చాలామంది ఒక స్థితి వచ్చినప్పుడు, దేవుడు ఒక స్థితి అంటే ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత, ఒక ఫైనాన్స్ పరిస్థితి అంతా వాళ్ళకి చక్కదిద్దినప్పుడు, ఒక మంచిగా అయినప్పుడు వాళ్ళు ప్రార్థన మానేస్తున్నారు, వాళ్ళు చర్చి మానేస్తున్నారు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఇక ప్రార్థన అవసరం లేదు, పాస్టర్ గారు అవసరం లేదు, మాకు వాక్యం అవసరం లేదు. అవిధీతితో నడుస్తున్న జనాంగం. అందుకనే ఆయన ఏమంటాడంటే,
ఈరోజు నా ఆశీర్వాదం వచ్చేసిందా? ఒకవేళ దీవెన వచ్చేస్తే దేవుని మర్చిపోతున్నా ప్రజలు. అది ఎంత భయంకరమో తెలుసా? దేవుని శాపం మీ కుటుంబాల మీదకి వస్తుంది. నీకు దేవుడు ఎంత ఆశీర్వదించినా ఆ వాక్యాన్ని, ఆ ప్రార్థనని, ఆ దేవుని సన్నిధిని, ఆ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అందుకనే భక్తుడైన సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. 30:8 మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30:8 మనం చదువుదామా? ఆయన ఒక మాట అంటున్నాడు. వ్యర్థమైన వాటిని, ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. భక్తుడైన సొలొమోను అద్భుతమైన మాట అన్నాడు. వ్యర్థమైన దానిని, అబద్ధమును నాకు దూరంగా ఉంచు. వ్యర్థము మన జీవితంలో ఏదైతే వ్యర్థమో, ఏదైతే పనికి మాలిందో, ఏదైతే మన జీవితంలో ఉండకూడదో, ఏదైతే మన జీవితంలో సమయాన్ని దొంగలిస్తుందో, ఏదైతే ప్రార్థనకి ఆటంకంగా ఉన్నదో, ఆ వ్యర్థమైన దాన్ని నా యొద్దకు రానివ్వద్దు. ఈరోజు చాలా వ్యర్థమైన నీ జీవితంలో ఉంటున్నాయి. ప్రార్థనకి సమయం ఇస్తలే, ఆరాధనకి సమయం ఉంటలే, వ్యర్థమైన వాటికి ఎన్ని గంటలైనా సమయం ఇస్తున్నాం. రేపొద్దున దేవునికి లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. చాలా జాగ్రత్త. భక్తుడైన సొలొమోను ఒక మాట అంటున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచును. ఆయన అంటున్నాడు, పేదరికమైన, ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. అద్భుతమైన మాట. అయ్యా, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము కూడా నాకు వద్దు. వాటిని నాకు తగినంత ఆహారం నాకు అనుగ్రహించి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నేను విసర్జిస్తా. యెహోవా ఎవడండి? ఈ పాటగారు ఎవడండి? ఈ వాక్యం ఏంటండి? ఈ చర్చిలు ఏంటండి? వీళ్ళకి ఆశీర్వాదం వచ్చేస్తే దేవుని మర్చిపోతారు. డబ్బులుంటే దేవుని మర్చిపోతారు. ఎక్కడికి వెళ్తున్నావో, ఎలా జీవిస్తున్నావో నీకు తెలుస్తుందా? భక్తుడైన సొలొమోను అంటున్నాడు, తగినంత ఆహారము నాకు దయచేయి. ఒకవేళ ఎక్కువైతే నాకు ఆహారం, ఒకవేళ డబ్బులు ఎక్కువైతే నువ్వు అవ్వడు అంటాను. ఈ దేవుడు నాకేం చేశాడండి? జాగ్రత్త నా ప్రియమైన సహోదరుడా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దాన్ని బట్టి నువ్వు గణపరచటానికే కానీ, దాన్ని బట్టి సుఖిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకో. అది నీకు, నీ బిడ్డలకు అది జీవించటానికే కానీ, దానితో నువ్వు సుఖించి దేవుని మర్చిపోయేంత పరిస్థితికి నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు దిగజారినంత పరిస్థితికి దేవుని వాక్యములో నువ్వు చూసుకో. అలాంటి పరిస్థితి నీ జీవితంలోకి తీసుకురావద్దు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆయనకు మొర పెడితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు. మార్కు సువార్త 11:24 ఒక అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు. మనం చదువుదామా? మార్కు సువార్త 11:24 ఆయన ఒక మాట, ప్రార్థన చేయనప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను, ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో, మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగుతాయి. మీతో నేను చెప్పుచున్నాను. ఆమేన్. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటినన్నిటి కూడా పొందుచున్నామని నమ్ముడి. నువ్వేదైతే అడుగుతున్నావో, నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా నువ్వేదైతే అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడని ఆయన అంటున్నాడు. అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడని మీరు నమ్మండి. అందుచేత ప్రార్థన చేయడం, మీరు అడుగుచున్న వాటినెల్లా పొందుచున్నామని నమ్మండి. అడుగుచున్నవన్నీ కూడా నీకేమి కావాలో ఈరోజు నీ పేపర్లో రాసుకో. నీ బిడ్డల కొరక, నీ కొరక ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు వాటిని పేపర్లోన
పెన్నుతో చక్కగా రాసుకొని ప్రతిరోజు వాటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. వాటిని విసుకక అడుగుతూ ఉండాలి. విసుకక నువ్వు అడుగుతూ ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారు విసుకక, వారు ఎడతెగక, వారు పట్టుదలతో వారు ప్రార్థన చేస్తూ ఉండిరి. బైబిల్ ఒక మాట, వారు విసుకక. ఇక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందుచున్నామని. ఇప్పుడే నా దగ్గరికి వచ్చిందని నీ కళ్ళతో, నీ శ్వాసముతో, నీ హృదయముతో వాటిని చూస్తూ ఉండాలి. నువ్వు వాటిని అడుగుతున్నావాయి, ఇదిగో నా దగ్గర ఉన్నాయి, నా ముందు ఉన్నాయని విశ్వాసమని కళ్ళతో, విశ్వాసముతో కూడిన హృదయముతో విశ్వసిస్తూ నీ హృదయముతో వాటిని నీ నోటితో, ఇగో నా ముందే ఉన్నాయని నీ నోటితో విశ్వాసంతో మాట్లాడుతూ నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉండాలి. భక్తుడైన ఎబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయంలో, ఏమంటాడంటే ఆయన, విశ్వాసమనున్నది నిరీక్షింప దాని యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవడుటకు రుజువై. ఏ అయితే కనబడతలేదో ఆ అదృశ్యమైనవి నువ్వు నమ్మి విశ్వసించి ఏదైతే అడుగుతున్నావో అవి ఉండవనుటకు రుజువై ఉన్నాయి. అవి క్రియారూపంగా నీ ముందు దేవుడు తీసుకుని వస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? యేసుప్రభువు వారి దగ్గర చాలామంది వచ్చారు, కుంటువారు, గుడ్డువారు, అనేక మంది వచ్చారు. ఆయన ఏమన్నాడితే, నా విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేస్తానని చెప్పలేదు, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేస్తానన్నాడు ఆయన. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేస్తానన్నాడు. విశ్వాసం నీదై ఉండాలి. నమ్మేది యేసై ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు చేస్తున్న ప్రార్థనని నమ్మితే దాన్ని నువ్వు త్వరగా పొందుకోగలుగుతావు. ఒక మాట మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో మీరు వాటినన్నిటినీ పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అవి మీకు కలుగునని ఇప్పుడు నేను చెప్తున్నాను. అబ్బా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి కలిగినవి, అవి నేను పొందుకుంటున్నాను అని నీ హృదయంలో విశ్వసించాలి. నీ నోటితో మాట్లాడాలి, నీ కళ్ళతో చూడాలి. నువ్వు అలాగ ప్రార్థన చేయి, అలాగ నమ్ము. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనం నమ్ముతలే. ఈ రోజున నమ్మక చాలా అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాం. నమ్మక ఒకవేళ నువ్వు నమ్మితే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మితే, నన్ను నమ్మండి మీరు దేవుని మహిమను చూస్తారని చెప్పారు. యేసుప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్క జీవితము అది ధన్యతగా మారిపోయింది. చాలామంది కోటేశ్వర్లు అయిపోయారు. ఆయన విశ్వసించిన వారు, ఆయనని ఎంబడించిన వారు, ఆయనని నమ్మిన వారు ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ, ఈ వాక్యము, ఈ ప్రార్థన, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన సిగ్గుపరచడు. ఎన్నో అవమానాలు పొందేమో, ఎంతమందో నిన్ను అవమానపరిచారమో. తల్లి, ఒకేలా ఇప్పుడే నిన్ను విశ్వసిస్తే అవమానాలకు బదులుగా, ఆ దుఃఖానికి బదులుగా నీకు ఆనందాన్ని ఇస్తాడు. నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఆయన నమ్మి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18:19 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:19 వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చినైనను, ఒకేలా భార్య భర్తలు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, మీరు ఫ్రెండ్సే కావచ్చు, ఒకక్కడ ఇద్దరు దేని గూర్చైనా, ఒకవేళ మరియు మీలో ఇద్దరు తాము దేని గురించైనా, తాము వేడుకొను అది వివాహము కావచ్చు, అది బిజినెస్ కావచ్చు,
నీ వ్యక్తిగత అవసరతలే కావచ్చు, అప్పులే కావచ్చు, నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా, అది ఏదైనా కావచ్చు. భూమి మీద ఏకీభవించిన ఒక ఎడల ఇద్దరు ఏకీభవించి ఒకేలా మీరు ప్రార్థన చేస్తే అది పరలోకమందున్న నా తండ్రి అది వలన పరలోకమందున్న నా తండ్రి వలన వారికి మీకు దొరుకునని, వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. మీరు భూమి మీద ఏకీవించి అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న ఆ తండ్రి వల్ల మీరు ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, నీ ముందు గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన అంటాడు, నా నామములో తండ్రిని మీరు ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో తండ్రిని మీరు ఏది అడిగినా, తండ్రి అని నువ్వేది అడిగినా, అందుకని శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు నేడు దయచి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. నువ్వు ఆయన నామములో ఏది అడిగినా, ఆ పరలోకపు తండ్రి నువ్వు అడిగినా, ఇద్దరు దేని గూర్చైనా వేడుకుంటే, లేక ఇద్దరు నా నామములో ఎక్కడైనా కూడి ఉంటే, ఇద్దరు ముగ్గురు నా నామములో మీరు ఎక్కడైనా కూడితే వారి మధ్యలో నేను ఉంటా. ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఇద్దరు కూర్చుంటే, ముగ్గురు ఉంటే నమ్మి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అంటున్నాడు. ఒక్కడు ప్రార్థన చేసిన, లేక ఇద్దరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనని ఆలకిస్తాను. తల్లి, యోహాను సువార్తలో 14 అధ్యాయం 13-14 చదివితే ఆ దేవుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఆయన చదువుదామా? మీరు నా నామమున దేనిని అడుగుతురో, మీరు నా నామములో మీరు దేన్నైతే అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడు. ఆయన నామములో మీరు ఏదైనా అడగండి, ఏదైనా. ఇప్పుడే మోకరించి ఈ వాక్యం వింటున్న నీవు ఏదైనా, నువ్వు ఇప్పుడే ఆయన నామములో తండ్రిని ఏదైనా నువ్వు అడిగినా, చదువమ్మా. తండ్రి కుమారుని యందు కుమారుని యందు మహిమపరచటానికి దానిని చేతును, దానిని నేను చేస్తాను. నా నామమున మీరు నన్నేమి అడిగినను, నా నామంలో మీరు నన్ను ఏది అడిగినా నేను చేతును, నేను చేస్తాను. దేవుడు నీకు ఏదైనా అడిగింది ఆయన ఇచ్చి, తండ్రి మహిమ పొందుతాడట నీకిచ్చి. ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? వాటిని అనుభవించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలా ఆశీర్వాదాలు నీ జీవితంలో మధ్యలోకి వచ్చి ఆగిపోయినాయి చాలా ఉన్నాయేమో. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను చేసిన తప్పుల వల్ల, నేను చేసిన పాపాల వల్ల ఎన్నో ఆశీర్వాదాలకు దూరం అయిపోయాను. ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను వేడుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించేయ్యా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ జీవితంలో మేలు చేయటానికి, ఆ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, 5వ అధ్యాయం 16 వచనాన్ని 18 దాకా మనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? ఆయన, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ముందు మీ పాపాలు ఒప్పుకోండి. మీరు ఏ పనికిమాల పనులు చేశారో
ఆ పాపాలన్నీ ఒప్పుకొని ముందు మనం పాపపు ముసుగులు తీసుకోవాలి. మన పాప ముసుగులు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సున్నం కొట్టిన సమాధుల్లాగా మనం ఉంటున్నామమ్మా. దేవుడు మన అంతరంగములన్నీ చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న నీ అంతరంగంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడు. దేవుని దగ్గరికి, దేవుని ముఖ దర్శనము దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు ముందు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? చదవండి. మీరు స్వస్థత పొందునట్లు, ఇదిగో మీరు బాగుపడాలంటే స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన, అక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుని యొక్క జ్ఞాపన మనపూర్వకమైనదై. ఏ ప్రార్థనట? ఏ ప్రార్థనట? నీతిమంతుని యొక్క విజ్ఞాపన. జ్ఞాపన, ఆ జ్ఞాపన మనసు పూర్వకముగా నీ హృదయ అంతరంగములో, నీ గుండెల్లో లోతులో నుంచి బహు బలము గలదై ఉండును. ఆ ప్రార్థన ఒకేలా చేస్తే బహు బలము గలదై ఉంటుంది. అది కొండలను కూడా కదిలించే ప్రార్థన, అది భూమిని కూడా తల్లకిందులుగా చేసే ప్రార్థన. అపస్తులు చేస్తున్న ప్రార్థన అది చాలా ప్రభావితమైనది. నీతిమంతుని యొక్క జ్ఞాపన, ఆ ప్రార్థన నీతితో, యథార్థతతో, నమ్మకంతో ఒకేలా చేస్తే ఆ ప్రార్థన అది బహు బలము గలదిగా ఉంటుంది. చాలా బలము ఉంటుందట ఆ ప్రార్థన. నీ ప్రార్థనలో శక్తి, నీ ప్రార్థనలో ప్రభావము, నీ ప్రార్థనలు దెయ్యాలు వెళ్ళగొడుతుందా? నీ ప్రార్థన ద్వారా ప్రజలు ఆదరించబడుతున్నారా? కుటుంబాలు కట్టబడుతున్నాయా? ప్రాంతంలో సువార్త వెదజల్లబడుతుందా ఈ ప్రార్థన ద్వారా? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తిగా ప్రార్థన చేస్తుంది. విశ్వాసి, ఒక సేవకుడైనా, ఒక శిష్యుడైనా, ఒక నాయకుడైనా, ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఈ దేశము కొరకు, మన ప్రజల కొరకు సంఘము చేస్తున్న పని ఏంటి తెలుసా? అది ప్రార్థన. సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని దేవదూతలు పంపి సరసాల్లో ఉన్న పేతుర్ని బయటికి తీసుకొని వచ్చింది ప్రార్థన. ఎవరు తాళాలు తీయలేదు, దేవదూతలే ఆ వ్యక్తిని బయటికి తీసుకుని వచ్చింది. అది ఎలా తీసుకుని వచ్చి అనేది అది ప్రార్థనకున్న శక్తి. అది నీ సమస్య ఏదైనా కావచ్చు, ఒకవేళ ప్రార్థన చేస్తే నీ జీవితాలు అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తల్లి, నా ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ప్రార్థన అనేది ఒక పునాది లాంటిది. ఆ ప్రార్థన నీకు కావాలి. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఎవరి మట్టుకు వాళ్ళే చిన్న చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుంటున్నా దినాలి. కుటుంబముగా కూడి ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని వాక్యం చెలివిస్తుంది. ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అది? నీతిమంతుని యొక్క జ్ఞాపన మనసు పూర్వకమైనదైతే అది బహు బలము గలది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో, వర్షము రాకుండా అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడట. 3.5 సంవత్సరముల వరకు వర్షమే ఆగిపోయింది. భూమి వర్షింపలేదు. అసలు వర్షం ఆగిపోయిందట. వర్షమే ఎత్తలే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా అతడు మరలా ప్రార్థన చేయగా, మరలా అదే దేవచనుడు ప్రార్థన చేస్తే ఆకాశము వర్షం ఇచ్చెను, మళ్ళా వర్షం వచ్చింది. భూమి తన ఫలం ఇచ్చెను. ప్రార్థనకి సృష్టి కూడా లోబడిపోతుంది.
ఒక ప్రార్థన వీరుడిగా నువ్వు మారిపోవాలి. ఒక ప్రార్థన వ్యక్తిగా మారిపోవాలి. ప్రార్థన ఒక వ్యక్తిని దైవికంగా కడుతుంది. ప్రార్థన ఒక వ్యక్తిని విధేయతను నేర్పిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని భక్తి భావంలోకి దింపుతుంది. ప్రార్థన ఒక వ్యక్తిని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా మారుస్తుంది. ప్రార్థన ఆ వ్యక్తిని రేకెత్తిస్తుంది. ప్రార్థన అనుదినము ఆత్మల కొరకున్న దాహాన్ని పెంచుతుంది. ప్రార్థన తన సేవకునితో కలిసి పనిచేసేటట్టుగా ప్రార్థన నడిపిస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా సంఘముతో, సేవకునితో, లేకుంటే ఒక వ్యక్తి ఒంటరిగా నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి ఏదో భ్రమపరచు ఆత్మ, దురాత్మ వ్యక్తిని నడిపిస్తుందని అర్థం. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక సంఘం ఉంటుంది, ఒక నాయకుడు ఉంటాడు. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక సంఘం ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక నాయకుడు ఉంటాడు. ఒక వ్యక్తికి ఒక నాయకుడు లేకుండా, ఒక సంఘము లేకుండా వాడు ఒంటరిగా ఉంటున్నాడంటే అది దేవునికి వాక్యానికి చాలా వ్యతిరేకం. ఒక పని చేస్తున్నప్పుడు అది సంఘముతో పని చేయాలి. ఒక పని చేసినప్పుడు నాయకునితో కలిసి నువ్వు పని చేయాలి. ఆ వ్యక్తి దీవించబడతాడు, అదే వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంకా దేవుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనల్ని ఏం చేయగలుగుతుంది? యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన ఒక మాట, అద్భుతమైన మాట అంట. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, మనము ఆయన ఆజ్ఞలను ఒకేలా గైకుంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏం చేయాలట? మనం ఆయన దృష్టికి ఇష్టమైన ఈ దేవునికి మనం చేసే దేవుని ఆజ్ఞలను పాటించేవాడు దేవునికి ఇష్టమైనవి చేస్తాడు. దేవునికి ఇష్టమైనది ఏంటి తెలుసా? ఒకటోది, దేవుని పాదాల దగ్గర నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వాక్యం ప్రకారం నీ జీవితం కట్టుకోవటమే ఇష్టమైనది. అలాగే కట్టుకున్నవాడు దేవుణ్ణి ఆరాధించటమే ఆయనకి ఇష్టమైంది. ఆరాధన చేస్తూ తన భుజాల మీద ఆయన ఒక భారమును, ఆ సిలువను మోసుకొని ఎంబడిస్తున్నాడే, అలాంటి వారు దేవునికి ఇష్టమైన వారు. ఆయన అంటున్నాడు, ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకి దొరుకును. ఆయనకి ఇష్టమైన మనం చేస్తే, ఆయనకి ఇష్టమైన మనం చేస్తే మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకి దొరుకును. ఆయన వలన మనకి దొరుకుతుంది. ఈ లోకంలో యేసు ప్రభువారు లేకుండా నువ్వేది పొందుకున్నా అది వ్యర్థమే. అది కొంతకాలానికి నిర్మూలమైపోతుంది. కానీ దేవుని ద్వారా పొందుకున్నది, దేవుని ద్వారా నువ్వు అనుభవిస్తున్నది, దేవుని ద్వారా నీకు వచ్చినది ప్రతిది కూడా అది 3 తరాల వరకు నీ పిల్లలు వాళ్ళు అనుభవిస్తారు. అది దేవుని ద్వారా కానిది పాపము ద్వారా, శాపము ద్వారా, అక్రమము ద్వారా, దొంగతనము ద్వారా నీకొచ్చింది ఏది కూడా అది కొంతకాలం నీ దగ్గర ఉంటుందో కానీ అది శాశ్వతంగా ఉండదు. అది వెళ్ళిపోతుంది. ఈరోజు నీకు ఉండొచ్చేమో, రేపొద్దున్నది నీ ముందు ఉండదు. కానీ దేవుని ద్వారా, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని సన్నిధిలో దేవుడిచ్చింది అది నిరంతరము నీతో ఉంటుంది.
ఆ కష్టార్జితాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఆయనకు మాట అంటాడు, యోహాను సువార్త 15:16 ఒక మాట అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 15:16 మనం చదువుదామా? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమీ అడుగుదురో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరిట తండ్రిని ఏదైతే అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించు. అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు వెళ్ళి ఫలించుటకును. ఆమేన్. ఆయన మీరు నా పేరిట ఏదైతే అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడండి. మీరు నా పేరిట తండ్రిని ఏది అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచి తిని, నేను నియమించాను, నేను ఏర్పరచుకున్నాను. మీరు ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి. మీ ఫలము నిలిచి ఉండాలని. చాలామంది క్రైస్తవ జీవితంలో కొంతకాలం బాగానే ఉంటున్నారు, కానీ కొంతకాలము నిలిచి ఉండలేదు. వాళ్ళకి దయ్యాలు పడుతున్నాయి కొంతమందికి. భక్తి అనేది కొంతకాలం చేసి కొంతకాలం ఉండేది కాదు. కొంతకాలం బాగానే ఉంటారు, కొంతకాలం చర్చికి బాగానే వస్తూ ఉంటారు. మధ్యలో ఏమవుతుంది వీళ్ళకి? సడన్గా మానేస్తారు, ప్రార్థన మానేస్తారు, వాక్యం చదువుతాం మానేస్తారు, ఆరాధనకి మానేస్తారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ బుద్ధి పుడితే అప్పుడు మళ్ళీ వస్తారు. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఆయనలో ఫలిస్తాడు, నిలిచి ఉంటాడు, ఆయనతో నడుస్తాడు, నిరంతరము ఉంటాడు. ఈ ఉదయకాలం నేను యోబు గ్రంథము 1వ అధ్యాయంలో నేను చదువుతున్నప్పుడు అద్భుతమైన మాట నాకు కనిపించింది. యోబు ఎట న్యాయవంతుడును యథార్థవంతుడు, తన కుటుంబముతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అతనిని దేవుడు అంతకంతకు అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు. తన చుట్టూరు కూడా తన కంచె వేశాడు. ఏ అపవాదిగాడు తన దగ్గర రాకుంటాడు. ఎందుకంటే యథార్థత తాను వదిలిపెట్టలేదు. బైబిల్ వాక్యం చదివిస్తుంది, ఏమంటుంది తెలుసా? మీరు ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి ఎప్పుడు ఆయనతో కూడా మీరు నడవాలి, మీరు జీవించాలి. నీ జీవితంలో మరణం వరకు నమ్మకముగా నువ్వు ఉండాలి. పౌలు అంటాడు, ఇంక జీవించేవాడు నేను కాదు, నా యందు నివసిస్తున్న యేసయ్య. బ్రతుకుటే క్రీస్తు, సావైతే నాకు లాభమే. ఆయన కొరకు నమ్మకముగా, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ అన్ని అంబడిస్తూ నీ జీవితంలో నువ్వు వెళ్ళిపోవాలి. ఆ ఫలము నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనతో నడుస్తూ ఉండాలి. ఆయన ఇంకో మాట అంటాడు, యోహాను సువార్త 16:23-24 మనం చదివితే ఆయన అంటాడు, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగు, ఆ దినమున దేని గూర్చి మీరు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు, మీ సంతోషం పరిపూర్ణం కావాలనే అడుగుడి, మీకు దొరకును. మీరు అడిగిస్తే అది దొరుకుతుంది, అది దేవుడు ఇస్తాడు. శరీర సంబంధమేనే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. శరీర సంబంధమేనే కావు,
ఆత్మ సంబంధమైన ప్రతిదీ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఆయన, 1వ అధ్యాయం 3వ వచనంలో. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, ఆయన ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన యేసుక్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏమంటున్నాడండి ఆయన? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఏ ఆశీర్వాదం అంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారు, మీరు పొందుకుంటారు. ఆత్మ సంబంధమైన దేవుణ్ణి అభిషేకించి ఇవ్వటానికి, దేవుని ఆశీర్వాదం. ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదము నీ మీదికి దిగి వస్తుంది. తెలుసా, ఈరోజు చాలామంది శాపంతో ఉంటున్నారు, చాలామంది శాపములతో ఉంటున్నారు. ఆశీర్వాదం లేదు. ఒకరి దేవుని ఆశీర్వాదం నీ మీదికి వస్తే 22వ అధ్యాయం ఆదికాండములో 17వ వచనములో ఒక మాట ఉంటుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి, ఆయన ఏమంటున్నాడు? 22వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి, అబ్బా ఎంత అద్భుతమైన మాట. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె నీ సంతానము నిశ్చయముగా నేను విస్తరింపచేసి నీ సంతతి వారు తమ శత్రువుల గవినిలు కూడా స్వాధీనపరచుకొందురు. వారు స్వాధీనపరచుకుంటారు. ఆమె అబ్రహాముతో దేవుడు అద్భుతమైన మాట అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె, సముద్రములో ఉన్న ఇసుక వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నిన్ను విస్తరింపచేస్తా. దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలెడితే దాన్ని ఆపగలగవాడు ఎవరు లేరు. నన్ను గుప్పిలి విప్పగా ఎవరు ఆపలేరు. దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. నువ్వు అడుగుతున్నది ప్రతిది కూడా దేవుడు ఇస్తున్నాడని నువ్వు నమ్మాలి. 28:3 వచనం కూడా మనం చదువుదాం. ఆదికాండంలో ఒక మాట అంటున్నాడు ఆయన, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఒక మాట అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి. ఆమేన్. ఏమంటున్నాడు? ఏ దేవుడట? సర్వశక్తి గల దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనములగునట్లు నీ సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసివై దేశములో అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశము నీవు స్వాధీనము చేసుకున్నట్లు. ఆమేన్, ఆమేన్. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సర్వశక్తుడు. మోసేని ఆశీర్వదించడానికి ఉన్నవాడు, దానియేలును ఆశీర్వదించడానికి తనతో ఉన్న దేవుడు. ఆమేన్. ఈరోజు నీతో ఉండటానికి సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసి వెళ్ళాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు తెలుసా, నేను దీవించే దేవుడు ఉన్నాడు తెలుసా. ఆయన నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సమూయేలుతో అంటున్నాడు, 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయును. ఏమంటున్నాడు ఆయన? కృంగజేయవాడు,
లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారంతో దరిద్రులను కూడా అధికారములో కూర్చోబెడతాడట. మహిమగల సింహాసనం ఎదుట ఏం చేస్తాడట? స్వతంత్రింప. నువ్వు స్వాధీనపరుచుకునేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే దరిద్రులను ఐశ్వర్యవంతులుగా కలగజేస్తాడట. ఆమేన్. జనముల ఐశ్వర్యం మీరు పొందుకుంటారు అంటున్నాడు. యెషయా గ్రంథం 60:5 వచనాన్ని మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన చదవండి. నీవు చూచి ప్రకాశింతువు, నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నీ గుండె కొట్టుకుంటది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడం మొదలెడితే నీ గుండె కొట్టుకొని ఉప్పొంగుతుంది. ఎలాగా? సముద్రము వ్యాపారమే నీ వైపు తిప్పబడుతుంది. జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. ఎలాగొస్తుంది పాస్టర్ గారు? వస్తుంది. ఆయన తీసుకొని వస్తేస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. నీతిమంతుల కొరకు, నమ్మకస్తుల కొరకు, పాపాత్మలను నిర్ణయించి ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులు అనుభవిస్తారు. దేవుని వాక్యం చదివిస్తుంది. 66:12 వచనం మనం చదివితే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆయన చదువుదామా? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించుడి. నువ్వు ఆలకించు. సరే ఆలకించు. నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు. ఓ ఎక్కడట? ఒడ్డు మీద పొర్లిపారు. జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. నేను రాజేస్తాను, దాన్ని తీసుకొని వస్తాను. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎలాగొస్తుందో నీకు తెలియదు. నీ పనిలో నీకు ఆశీర్వాదం, నీ పంటలో నీకు ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం. తల్లి, నువ్వే పని చేస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు. బైబిల్లో ఉదయకాలం ఒక మాట నేను చదివాను. సామెతల గ్రంథము 11:30 వచనములు ఏమంటాడంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ఆమె ఎవరు ప్రతిఫలం పొందుతారట? నీతిమంతులు. ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము. నువ్వు నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. తల్లి, దేవుడు ఇస్తాడు. నా జీవితంలో ఎన్నో దేవుని దగ్గర నేను పొందుకున్నాను, అనుభవించాను. ఇప్పుడే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని? ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా, నా పేరిట తండ్రిని మీరు ఏది అడిగినా, వేటిని అడుగుదురా ఈ పొందుకుందురని దేవుని వాక్యం చెలవిస్తుంది. నీ సమయం పోనీయక నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, నువ్వు పొందుకోవాలి. నీ హృదయం దేవుని దగ్గర నువ్వు హృదయం కుమ్మరించాలి. రేపేమి సంభవించనో నీకు తెలియదు. రేపు పరిస్థితి ఎలాగుంటుందో నీకు తెలియదు. నీ హృదయాన్ని ఇప్పుడే ప్రభువుకి అంకితం చేసుకొని ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదము, దీవెనలన్నీ పొందుకో. శాపం వైపు పరిగెట్టద్దు. నీ హృదయం ఆయనకి అంకితం చేసుకో. చాలామంది దేవుని వాక్యానికి, సేవకునికి, సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్న దినాలు. నీ సంఘముతో కలిసి పంచి, సేవకునితో కలిసి నడువు. రేపు నీది కాదు, ఈరోజే నీది. రేపటి కొరకు నువ్వు ఆలోచించుకో. ఇప్పటి వరకు ఆయుస్సు ఉన్నదంటే అది దేవుని కృప, దేవుని దీవెనే. అది దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఆయన అంటున్నాడు, ఒక వాక్యం మనం చదివితే యాకోబు రాసిన పత్రిక 4
14వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట అంటాడు. యాకోబు 4:14 వచనాన్ని మనం చదువు. రేపేమి సంభవించు, రేపు నీకేమి సంభవించునో మీకు తెలియదు. నీకు అస్సలు తెలియదు. నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావేమో. ఈరోజు నువ్వు క్రీస్తుతో నడువు. ఈరోజు నువ్వు క్రీస్తుతో కూడా ఇదిగో ప్రార్థనలో పాలు పంపులు పంచుకో, సేవకుడితో నడువు అని ఒక మాట అంటున్నాడు. మీ జీవం ఏపాటిది, నీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కడమని అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఇదిగో నేనప్పుడు బాప్తీసం తీసుకుంటాను, క్రిస్మస్కు బాప్తీసం తీసుకుంటాను. మా పిల్లలు పెళ్ళైతే మేము ఇల్లు కట్టుకుంటే అప్పుడు బాప్తీసం. నీ జీవితాన్ని ఈ లోకం వైపు నెట్టుకుంటూ వెళ్తున్నాం. కాలము సంపూర్ణమైనది. రేపేం సంభవించిందో నీకు తెలియదు. ఇప్పుడే నీ జీవితాన్ని నీ హృదయంలో కుమ్మరించుకొని, ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని, ఇప్పుడే దేవుని దగ్గర నువ్వు అడిగే ప్రతిది కూడా పొందుకుంటావు. ఆశీర్వాదమే కాదు, అది రక్షణ కూడా, అది స్వస్థత కూడా, అది సమాధానము కూడా, అది దీవెన కూడా. తల్లి, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ మార్చుకోవాలనుకుంటే నీ జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించి ఈరోజే నీ జీవితము ఒక మండే జ్వాలగా నువ్వు మారిపోతావు. దేవుని కొరకు సజీవంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఆశ్చర్యకోడు. ప్రార్థన చేసుకుందామా? నాతో ఏకీభవిస్తారా? దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పు. ఎన్నాళ్ళు అయ్యో ప్రార్థన చేశావు. నీకేదైతే కావాలో మత్తయి సువార్తలో చెప్పినట్టుగా 21:22, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో వాటిని అన్నింటినీ పొందుకుంటారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈనాటి సంఘబిడ్డల్లో సరైన ప్రార్థన కోల్పోయి, దైవ క్రమాన్ని కోల్పోయి మనం తిరుగుతున్నామేమో. జాగ్రత్త అయ్యా. ఉదయకాలము నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ వాక్యంతో నాతో మాట్లాడావు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, వాటిని పొందుకోలేకపోతున్నాను. ఉదయకాలం నీ వాక్యం చేత నాతో మాట్లాడావు. ఇదిగో ఆశీర్వాదాలన్నీ నేను పొందుకోవాలనుకుంటున్నానయ్యా. నాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు అడిగితే అవన్నీ దేవుడు, ఆ దీవెనలన్నీ దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయము ప్రభువుకు అప్పచెప్పుకొని ఆయన ఇచ్చే దేవుడు. మోకరిద్దాం, అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలను, విన్న బిడ్డలను, నీ నామములో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ అట్టి ఆశీర్వాదంలో వారు పొందుకోవాలి. ప్రతి కీడు శాపం యేసు నామములో వెళ్ళిపోవాలి. నీ రక్తమును బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. వారు ఆశీర్వదించబడిపోవాలి, వారు దీవించబడిపోవాలయ్యా. ఈ వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీ బిడ్డలు పొందుకోవటానికి, వారు అనుభవించడానికి మీరు సహాయం చేయండి. మీరు అద్భుతాలు చేయండి. మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. మీ గుప్పిలను నింపి వారి ఉద్యములను తృప్తిపరచండి. ఆకాశ వాకిట్ల నింపి పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల వారు పొందుకునేట్టు మీరే సహాయం చేసి నడిపించి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదం మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.
యేసు రక్తం ఇచ్చి, సిలువ రక్తం ఇచ్చి, ప్రవేశం సంపూర్ణం ఇచ్చి, పోవాదికిలి కనుక నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కొరకు 9951880062కు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతలు కావలసినారు. అలాగే మీ విలువైన కానుకలు ఒకేలా మీరు పంపించాలనుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నది. ఇదే నంబర్కి 9951880062కి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.